హలో అండి. వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు నేను నువ్వుల ఆవకాయ పెట్టానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నార్మల్ ఆవకాయ కంటే కూడా నువ్వుల ఆవకాయ ఇంకా బాగుంటుందండి. నువ్వుల ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుంది. ఈ కమ్మనైన ఆవకాయ నేను ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం రండి. దానికి నేను ముందుగా మామిడికాయలను తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని తుడిచిన తర్వాత ముక్కలుగా కొట్టించుకొని తీసుకొని వచ్చానండి. ఈ పిక్క మీద సన్నని పొర ఉంటుందండి, దాన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి పోపు పెట్టుకుందామండి. ముందుగా పోపు పెట్టుకుంటే చల్లారుతుంది కాబట్టి పోపు పెట్టుకుందాము. దీనికోసం నేను ఒక 1/2 kg ఆయిల్ తీసుకున్నాను. నువ్వుల నూనె తీసుకొని బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, తర్వాత మిరపగింజలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనము దంచి ఉంచుకున్నటువంటి ఒక గుప్పడు వెల్లుల్లిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మెల్లిగా కాసేపటికి ఇలాగ దూరగా ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సినంత పసుపు వేసుకొని చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాతనే మనము పచ్చడి లోపల కలుపుకోవాలి కాబట్టి ముందుగా పోపు పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వుల పొడి రెడీ చేసుకుందాం. దానికోసం నువ్వులను బాగా శుభ్రంగా కడుక్కొని ఆరబోసుకొని వేయించుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దూరగా ఫ్రై చేసుకొని ఇలా మనం ముడితే పౌడర్ లాగా అయిన తర్వాత వాటిని చల్లారబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొలతలండి ఇవి మనము 1 kg మామిడి ముక్కలకి ఒక 1/2 kg కారము, తర్వాత ఒక 200 grams ఉప్పు, 1/2 kg నువ్వులు, ఒక 100 గ్రాముల ఆవాల పొడి, ఒక పెద్ద స్పూను మెంతి పొడి తీసుకోవాలండి. ఇదంతా కొలత మెజర్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత ఒక పెద్ద గిన్నె కానీ బేషన్ కానీ తీసుకొని అందులోపల మనం లైన్గా ఒక్కొక్కటి వేసుకోవాలి. కారము, ఉప్పు ఎప్పుడు కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. తర్వాత మనం మళ్ళీ కలిపే రోజున అవసరమైతే వేసుకోవచ్చు. తర్వాత ఇలాగే ఆవాల పొడి, నువ్వుల పొడి, అలాగే లైన్గా అన్నీ కూడా మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ నువ్వుల పొడి కూడా పొడిగా చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ లాగా కావద్దు. అందుకే కొంచెం బాగా చల్లారిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకుంటే పొడిగా వస్తాయి. ఇలాగ అన్నీ కూడా ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అన్నీ కూడాను బాగా కలిసేలాగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మనము ఇలా కలిపెట్టుకొని తర్వాత మనం పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు చల్లారిపోయిన తర్వాత ఆ పోపుని తీసుకొచ్చుకొని ఇందులో వేసుకోవాలండి. నేను కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, అందుకే బాగా లూజ్గా వస్తుందండి. చాలా బాగా వచ్చింది. కొద్దిగా ఉండాలండి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరి ఇది ఆయిల్ తక్కువైతే కూడా మరి పొడిగా అయిపోతుంది పచ్చడి అంతా కూడా. అందుకని నేను కొంచెం ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను. ఇది కూడా ఆయిల్ అంతా కూడా బాగా కలిసేలాగా మంచి స్పూన్తో బాగా తిప్పుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నట్టు ముక్కలు కూడా వేసుకొని, నేను ఇవి కేజీ ముక్కలు మాత్రమే వేస్తున్నాను. కేజీకి సరిపడంత పచ్చడి. అలాగే ఒక గుప్పడన్ని వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా ప్రతి ముక్కకు ఈ యొక్క కారం ఉప్పు అంతా పట్టేలాగా మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ప్రతి ముక్క పట్టాలి. ఇలా మీద కలిపి వదిలేయద్దు. కింది నుండి పైకి, పై నుండి కిందికి బాగా కలుపుకోవాలి. నేను ఇది అల్యూమినియం పాత్రలో వేసాను కదా, తర్వాత కలిపి తీసేస్తాను. ఇందులో కలపద్దు, ఉంచితే మనకి ఏంటంటే పాడైపోతుంది, పచ్చడి పాడైపోతుంది, గిన్నె కూడా పాడైపోతుందండి. నేను కలపడానికి మాత్రమే ఇది వాడుతున్నాను. తర్వాత దీన్ని బాగా కలుపుకున్న తర్వాత నేను స్టీల్ గిన్నెలోకి మార్చుకుంటాను. ఇలాగ మొత్తం కలుపుకోవాలండి. మంచిగా నీట్గా కలిపి పెట్టుకోవాలి. అవసరమైతే చేత్తో కూడా కలుపుకోవచ్చండి. నేను చేత్తో కలపకుండా మొత్తం స్పూన్తోనే కలుపుతున్నాను, కానీ చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా చూడండి ఎంత లూజ్గా. ఇప్పుడే తినడానికి రెడీగా ఉంది కదా పచ్చడి. చూడగానే నోరు ఊరుతుంది కదా, చాలా కమ్మగా ఉంటుందండి. చాలా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఒక చిన్న స్టీల్ గిన్నెలోకి మార్చుకొని మూత పెట్టుకొని 2-3 రోజులు పక్కన పెట్టాలి. ఒక 2 days అన్నా కనీసం పక్కన ఉంచాలి. నేను 3వ రోజున తీసి చూపిస్తాను చూడండి. 3 రోజుల వరకు మొత్తం ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలుతుంది. ఎంత బాగా వచ్చిందో ఆయిల్ అంతా 3 రోజుల వరకు. 3వ రోజున దీన్ని మనం మళ్ళీ బాగా కలుపుకొని మనకు కావాల్సిన జాడీలో కానీ గాజు బాటిల్లో కానీ మనము స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే వీటిని కూడా ముందుగా కడుక్కొని మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఏదైనా మడత కానీ జాడీలను కానీ ఇలాంటి గాజు పాత్రలు ఏవైనా సరే కడిగి ఒక రోజంతా ఎండలో పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది. ఇలాగ మొత్తం జార్లో ఎత్తుకొని టిష్యూ పేపర్తో అంతా మరకలు ఉన్నాయి కదా, ఆయిల్ మరకలు కూడా అన్నీ తుడిచేసుకుంటున్నాను. ఇలాగ వీటిని స్టోర్ చేసుకోవాలండి. చాలా కమ్మని పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీకు ఈ పచ్చడి కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.